Hi nice, it's another tunnel. Sorry, ada apa tadi? Coba. Bye bye. సో చూసారుగా, నా బదులు నా కొడుకు అయితే ఇంట్రడక్షన్ ఇచ్చిండనమాట. నేను ఏం చెప్తానా, నేను ఎలా చెప్తానా, నేను ఎప్పుడు ఏమేమి చేస్తానా అవన్నీ నేను చేసిన తర్వాత కొంచెం సేపు అయ్యాక మా వాడు చేస్తూ ఉంటాడనమాట. అవి చూసి చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తే నేను చూసి నవ్వుకుంటూ ఉంటానన్నమాట. సో ఈరోజు ఇంకా వీడియోకి వస్తే మాత్రం ఇవి మామిడికాయలు ఇంకా సపోటా పండ్లు అన్నమాట. ఇవి తిరుపతి నుంచి తీసుకొచ్చింది మా హస్బెండ్. అంటే తిరుపతిలో మాకు తెలిసిన వాళ్ళు తోటలో ఉంటారన్నమాట. ఇంకా అన్న అయితే పంపించిండు. ఎప్పుడు వెళ్ళినా ప్రతి సీజన్, మాకు మ్యాంగో సీజన్ వచ్చిన ప్రతిసారి తనే పంపిస్తాడనమాట పచ్చడికాయలు. లాస్ట్ టైం మాత్రం మా మామయ్య పంపించాడు. ఎందుకంటే తోట ఎవరో కోతుల బాధ తట్టుకోలేక వదిలేస్తే ఇంకా అందరు తీసుకెళ్తుంటే మా మామయ్య కూడా తీసుకొచ్చి మా వాళ్ళకి మాకైతే ఇచ్చాడనమాట. సో అప్పుడు అలా పెట్టాము. ఇంక ఇప్పుడైతే అన్నీ పంపించాడు. ఇంకా అందులోంచి అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. మా డాడీ వాళ్ళకి కొన్ని, మా ఆడపడుచు కొన్ని, మాకు కొన్ని అనమాట. సరిపోతాయి. మాకైతే ఒక 20 కాయల వరకు అయితే సరిపోతాయి. ఇంక ఇవైతే సపోటా పండ్లు, ఇవి కూడా అందరికి పంచాలి. మేమంతా ఎప్పుడు ఏం తెచ్చినా అందరికి ఇస్తూనే ఉంటాం. చూసారు కదా, మా ఆయన అయితే చూడండి దగ్గర 3 రోజులు తిరిగేసి వచ్చాడు. స్నానం లేదు, సరిగ్గా నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఏది ఉండదు. అంత కష్టం చేస్తే ఎవరికి కష్టం కనిపించదు, కానీ సంపాదన కనిపిస్తుంది. అంత కష్టపడితేనే ఒక రూపాయి కనిపిస్తుందని మాత్రం ఎవ్వరూ అనుకోరు. ఎంత కష్టపడుతున్నారో మాకు మాత్రమే తెలుసు మా కోసము. కాకపోతే ఏంటి అనంటే, లైఫ్ అన్నది ఎవరికి ఎలా ఉంటుంది, ఎవరి చేతిలో ఏది ఉండదు అన్నమాట. అంతా దేవుడు రాసిన రాత. సో దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవడమే. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మీకైతే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం మా బుజ్జివాడు వాడి మాటలకైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. సపోర్ట్ అయితే టేస్ట్ సూపర్. ఆహా.